అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్కి స్వాగతం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి వ్రతం సంపూర్ణ పూజ విధానం వ్రత కథ తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వారికి చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళదాం. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగానూ జరుపుకోవడం మరో విశేషం. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టిన రోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవిని వినాయక చవితి పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు 07 శనివారం రోజున జరుపుకోబోతున్నాం. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి. శ్లోకం: ఓం దేవీమాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా పసవో వదంతి సానో మంద్రేషమూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తసుముహూర్తోస్తు యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణత్ సుంసాం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి. ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్ధం చేసుకోవాలి. రాగె లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలసం ఏర్పాటు చేయాలి. పూజకు కావాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరణ, నైవేద్యాలు. పూజా విధానం: ఓం కేశవాయ స్వాహాహ, ఓం నారాయణాయ స్వాహాహ, ఓం మాధవాయ స్వాహాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకుని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి. ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యోం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యోం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యోం నమః, ఓం శ్రీపురందరాభ్యోం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యోం నమః, ఓం శ్రీ సీతారామాభ్యోం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్తస్సుముహూర్తోస్తు. భూతోచ్చాటన: ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకా ఏతాషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకోవాలి. ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపిన యః స్మరేద్వై విరూపాక్షం స బాహ్యాభ్యంతర్శుచి అని 4 దిక్కులా ఉద్ధరణితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే
प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे नदीसमीपे श्रीशैलस्य निवासितगृहे अस्मिन् वर्तमानव्यावहारिक चान्द्रमानेन श्री शोभकृत् नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपद मासे शुक्ल पक्षे चतुर्थ्यां तिथि सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवंगुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्र कुटुंबगोत्रं नामधेय वारि पेरु चदुवुकोवाली धर्मपत्नी समेतोऽहं सकुटुम्बस्य क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम मोक्ष चतुर्विध फलपुरुषार्थसिद्ध्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्थं सकलकार्येषु सर्वदा दिग्विजयसिद्ध्यर्थं श्रीवरसिद्धि विनायक देवता मुद्दिश्य श्रीवरसिद्धि विनायक देवता पूजां करिष्ये अदौ निर्विघ्न परिसमाप्त्यर्थं श्रीमहागणाधिपति पूजां करिष्ये अंटू कुडिचेयि ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి అత్రాగచ్చ జగద్వంద్యా సురరాజాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి మౌక్తికేహ పుష్యరాగైశ్చ నానారత్నే విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం ఆసనం సమర్పయామి గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఆరయం సమర్పయామి గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణద్విరదానన పాద్యం సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో ఆచమనీయం సమర్పయామి దధిక్షీర సమాయుక్తం థామద్వాజేన సమమితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలనలేహ స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి రాజితం బహ్మసూత్రంచ కాంచనం చోత్తర్యకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం గంధాన్ సమర్పయామి అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాం స్థండలాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈసపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి సుగంధాని సుపుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాణ నమోస్తుతే పుష్పాని పూజయామి అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి గణేశాయ నమః పాదో పూజయామి ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి అఖువాహనాయ నమః ఊరు పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాథాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంధం పూజయామి గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి ఏకవింశతి పత్రపూజ కింది మంత్రాలను చదువుతూ 21 రకాల పత్రాలతో పూజించాలి సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతిపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి హరసునవే నమః దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి గజకనాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి ఫాలచంద్రాయ నమః మరవకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఇభవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి
గణేశ అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం లంబజధరాయ నమః. ఓం హైగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్దతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామికర ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం నర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమార గురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాస్తాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరన్నదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సఖ్యాయ నమః. ఓం సారాయ నమః. ఓం సరసంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వగ్దృశే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈసపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. సుగంధాస్కృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాంచినముద్దే ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక. సువర్ణపుష్పం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైశ్చ సకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాణవరదోభవ. నీరాజనం సమర్పయామి. అథ దుర్వాయుగ్మ పూజా. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈసపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే తుభ్యం అర్పయామి. సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారము. ప్రార్థన. ప్రదక్షిణం కరిష్యామి. సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అర్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. పునరర్యం సమర్పయామి. ఓం బ్రహ్మవినాయకాయ నమః. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి వరత్ర చ పరాంగతిం.
వినాయక నమస్తుభ్యం సంతతం మోదకప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక దండకం. పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్సున్య చరిత్ర సర్వార్థసంపత్ప్రద. ప్రత్యబ్దసంపూజిత. నిన్ను విద్యాలయంబందు విద్యార్థి సంఘంబులో మేము సద్భక్తితో స్థాపనం జేసియున్నారా మీవేళ నీవద్ద బద్ధాంజలియుక్తమో ముద్రలందాల్చి సప్తాహపర్యంత మాపైన రెన్నాళ్లు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధార్యతంబుని పూజించగా నిల్చియున్నారా మోదేవా. మున్ముందుగా నాచతుర్థిన్ స్కల్పోక్తరీతిన్ విశేషంబులైనట్టి పత్రాది సామగ్రినిం దెచ్చి టెంకాయలున్ పుష్పముల్ మాలలున్ ధూపముల్ దీపముల్ గూర్చి సత్పూజలం జేసి యుండ్రాళ్ళు వడ్పప్పు బెల్లంబు పండ్లప్పముల్ గారెలున్ బూరెలున్ దెచ్చి రుచెంబుగా నీకు నైవేద్యముల్ చూపి విఘ్నేశ్వరోత్పత్తియు నాస్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో నేకచిత్తంబునుంబుని చెప్పించుకున్నాము. మంత్రోక్తరీతిన్ సుపుష్పంబులందించియున్నాము. ఛత్రాదులున్ చామరంబుల్ సుగీతంబులున్నీకేర్పించియున్నారా మోదేవా. ఈ దీక్షలో నిత్యమీరీతి సూర్యోదయంబందు సాయాహ్నకాలంబునన్ నిన్నే యర్చించుచున్నాము. పూజావిధానంబు మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి ఇంతేనియుంలేని యజ్ఞానం అందున మేమిచ్చటం జేయుచున్నట్టి పూజాది సర్వోపచారంబులం స్వీకరించంగ నిన్వేడుచున్నాము. మాపైని కారుణ్యముంజూపుమా యజ్ఞానముంద్రుంచుమా దోషముల్ సైచి సద్విద్యలందించుమా. ధాత్రిలో మాకు సద్బుద్ధి విజ్ఞాన సంపత్తి సత్కీర్తి యారోగ్యభాగ్యంబు సత్వంబు సన్మార్గసంచారధైర్యంబు సత్పాత్రతాదీప్తితోడం జయం బెల్లకాలంబులం గూర్చి సత్పౌరులం జేయుమా. దేశభక్తిన్ సదా నిల్పి విద్యాభివృద్ధిన్ ప్రసాదించి మమ్మున్ వివేకాయులం జేయుమా. దేవదేవా మహాకాయ లంబోదరా ఏకదంతా గజాస్యా సదా విఘ్ననాస మహేశాత్మజాత ప్రభూ భవానీతనూజా త్రిలోకైకనాథ సదా మందహాస సురేంద్ర గజేంద్రాననా శూర్పకర్ణ నమస్తే 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 నమః. వినాయక వ్రత కథ. వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ సరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు. అంతట సూతమహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణం శాపమోక్షం గురించి ఆ మహాముని చెప్పసాగేను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరు వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది. దీంతో జగమాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పించాడు. ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుడ్ని తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి ప్రభూ శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా సరస్సు త్రిలోకపూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని సరస్సు చర్మం తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్యసుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి సరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి సరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుని కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవర్ని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలివాహనంపై రువ్వున ఎగిరిపోగా
వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని సరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు. కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషి పత్నులకు నీలాపనిందలు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామీ, ఈరోజు వినాయక చవితి. పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. సమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒకచోట ప్రసనుడి శవం కనిపించింది. అక్కడినుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కుతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి? అన్నారు. భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్నవారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివిగాని వినిగాని తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి.
చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఉద్వాసన మంత్రం యంగిన యంగమేజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకమహిమానసచంతే యాత్రపూర్వే సాధ్యాసంతి దేవా. సర్వేజనా సుఖినో భవంతు.